నీకు పల్లెటూరి పద్ధతులు తెలియవు కదా, అందుకే అంత షాక్ అవుతున్నావు. ఊర్లో అమ్మాయిలు ఒకరినొకరు పేరుతో పిలుచుకోరు, వరసలతోనే పిలుచుకుంటారు. ఎందుకు? ఎవరి పేరు వారికి ఉంటుంది కదా. పేరుతో పిలిస్తే పరిచయం మాత్రమే, బంధంతో పిలిస్తే బంధుత్వం. అంటే ఇప్పుడు నీకు మాతో బంధుత్వం కావాలా? నీతో కాదు, వదినతో. నా చెల్లి నీకు వదినైతే నేను నీకు బావ వరుస. అని అన్నాడు ఆదిత్య. కబుక్కున అనేశాడు. కాని అన్న వెంటనే తాను ఏమన్నాడో రియలైజ్ అయి సత్యముఖంలోకి చూశాడు. అతను అలా బావా అంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదేమో. కొంచెం ఆశ్చర్యపోయి సర్దుకొని నార్మల్గా కూర్చుందామే. నిజంగానే మా అన్నయ్యకు నీలాంటి మరదలుండుంటే బాగుండు అని అంది అక్షయ. మరదలు కావాలంటే అదృష్టముండాలే. మీ అన్నయ్య కోపం, మొహానికి చెరుబురులాడే తత్వానికి దేవుడు కావాలనే మరదల్నివ్వనట్టున్నాడు. అంత సంతోషం అక్కర్లేదు. నాకు మరదలవ్వాలన్నా భార్య అవ్వాలన్నా అటువైపు అమ్మాయికి బీభత్సంగా రాసిపెట్టుండాలి. అదృష్టవంతురాలు మరదలు పోస్ట్ని మిస్ చేసుకుంది. అలా చెప్పుకునే సాటిస్ఫై అవ్వాలండి, లేకపోతే ముద్ద దిగదు. ఏహే, నీతో నాకేంటి? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నువ్వు నీ అన్న ఒకే ఊరు కదా, పిచ్చి కూడా ఒకేలా ఉన్నట్టుంది. అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏంటి వదినా నువ్వు? ఓయ్, నువ్వేంటి నన్ను వదిన అని పిలుస్తున్నావు? నువ్వు కదా నాకు వదినవి. బావా మరుదుల కాన్వర్సేషన్ విన్నాక నాకు నిన్ను వదిన అని పిలవాలనిపించిందిలే సత్య. ఎలాగైనా నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటే మా అన్నయ్య నీకు బావే కదా అయ్యేది. ఆ రకంగా చూసుకుంటే నువ్వు నాకు వదిన వరుస కదా. కన్ఫ్యూజ్ చేయకు వదినా. నేను చాలా క్లారిటీగా ఉన్నాను, కానీ అనవసరంగా మా అన్నయ్యతో గొడవ పెట్టుకోకు. ఊరికూరికే పండు మిర్చిలా పడిపోతున్న మీ అన్నయ్య మొహం చూస్తుంటే నాకు సరదాగా ఉంది. ఇంతకీ మా అన్నయ్యతో నీ ప్రేమ విషయం మీ అన్నయ్యతో ఇప్పుడు చెప్తున్నావా? ఏమో, నాకు చాలా భయంగా ఉంది వదినా. ఎందుకంత భయం? మీ చిన్నన్నయ్య నీకు చాలా సపోర్టివ్ అని చెప్పావు కదా. అవును, కానీ అది ఏ విషయంలో అయినా అయ్యుండొచ్చు, కానీ పెళ్లి విషయంలో కాదుగా. పైగా అమ్మమ్మ కుటుంబం అంటే అన్నయ్యకు అంత మంచి ఒపీనియన్ ఏం లేదు. అందుకే నాకు కాస్త టెన్షన్గా ఉంది. అందులోనూ నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ కనిపించడమే మా అన్నయ్యతో గొడవ పెట్టేసుకున్నారు. అది కొంచెం కోపంగా ఉంది. బాబా బామ్మర్దులన్నాక ఆ మాత్రం తగాదాలు కామన్. లైట్ తీసుకో. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్లే కలిసిపోతారులే. అదే కోరుకుంటున్నాను అని చెప్పి నిట్టూర్చింది అక్షయ. ఆ ఊరి వాతావరణానికి సర్దుకోటానికి 2 రోజులు పట్టింది ఆదిత్య అక్షయలకు. ఆ 2 రోజులు సత్య ఇంటి నుంచి టిఫిన్ తీసుకొస్తుంటే మధ్యలో వచ్చి వాళ్ల అవసరాలు చూసుకుని వెళ్తున్నాడు అశ్వ. కాని ఈ అన్నా చెల్లెళ్ళు వచ్చిన ప్రతిసారి ఆదిత్యతో ఏదో ఒక గొడవ పడుతూనే ఉండటం కామన్ అయిపోయింది. ఆ గొడవలను చూసి అక్షయకి సరదాగా ఉండకపోగా లోపల టెన్షన్ పెరిగిపోతుంది. అన్నయ్య, నేను పొలానికి వెళ్తున్నాను. ఎందుకు అక్షు? ఇప్పుడెంత చలిగా ఉందో చూసావా? ఈ టైంలో మొక్కల మీద రీసెర్చ్ చేయటానికి బాగుంటుందన్నయ్య. ఓకే, కానీ ఒక్కదానివే ఎక్కడికి వెళ్తావురా? ఊర్లో కూడా ఎలాంటి పరిచయాలు లేవు. నిన్ను ఎవరైనా చూస్తే ఎక్కడి నుంచి వచ్చావు ఏంటది అంటూ చాలా క్వశ్చన్స్ వేస్తారేమో. అందుకే మా పొలానికి రమ్మని మీ చెల్లికి చెప్పాను అంటూ లోపలికి వచ్చాడు అశ్వ. మీ పొలానికా? అవును, ఈ చుట్టూ ఉండేదంతా మాదే కదా. మీరేంటి, మీ పక్కింటి పిల్లదని చెప్పింది కదా. తను పేరుకే పక్కింట్లో ఉంటుంది, కానీ నాకు సొంత చెల్లి కన్నా ఎక్కువే. మా 2 కుటుంబాలు కూడా ఒకటే అన్నట్టుగా ఉంటాయి. మాలో మాకు వేరు అనే పదమే లేదు. సో పొలంలో రీసెర్చ్ చేసుకోవడానికి కూడా మీకెవరి పర్మిషన్ అవసరం లేదు. జస్ట్ పంటను చూస్తారు, అంతే కదా. ఒకవేళ పాడు చేస్తేనే గొడవలు స్టార్ట్ అవుతాయి. మేము రీసెర్చ్ చేసి మీ పంటను పెంపొందించడానికి వచ్చాం, కానీ పాడు చేయడానికి కాదులేండి అని నిష్ఠూరంగా అంది అక్షయ. అందుకే మేము కూడా ఊర్లో పెట్టుకొని మరీ మర్యాదలు చేస్తున్నాం అని ఎక్కడా తగ్గకుండా అన్నాడు అశ్వ. నేను ఆ రోజే చెప్పాను కదా అక్షు, వీళ్ళు స్వార్థంతోనే మనల్ని ఇక్కడ ఉండనిస్తున్నారు. కాదని నేనేం గొడవ చేయలేదు కదా. మేము పండించేది మీరు తినట్లేదా? మాలాంటి వాళ్ళు పండించనిదే మీకు ఎలా 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అని అడగ్గానే సౌండ్ లేదు ఆదిత్యకు. మాట్లాడితే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడమే గాని నార్మల్గా మాట్లాడుకోవడం చేత కదా మీకు? కోప్పడకు అక్షు, నేను కూడా నీతో పాటు పొలానికి వస్తాను కదా. ఈ వర్క్ ఏదో అక్కడే చేసుకుంటాను అని తన థింగ్స్ తీసుకుని బయలుదేరాడు ఆదిత్య. దేవుడా, సరదాగా నా కాబోయే పెళ్ళంతో కొంచెం టైం స్పెండ్ చేద్దామనుకుంటే తోకలా వెంటే వస్తున్నాడుగా ఈ బావగాడు. నేనంటే కాస్త కూడా జాలి లేదు నీకు అని మనసులో తిట్టుకుంటూ సడన్ గా చెల్లి గుర్తు రావటంతో వెంటనే పొలానికి రమ్మని సత్యకి మెసేజ్ చేశాడు అశ్వ. కాసేపటికి అక్షయ, ఆదిత్య, అశ్వ ముగ్గురు పొలానికి వెళ్ళగా
అక్షయతో పాటు అశ్వ మాత్రమే పొలం మధ్యలోకి వెళ్లి ఆమె రీసెర్చ్ని గమనిస్తూ ఉంటే ఆదిత్య ఒక చివరన చెట్టు కింద మంచంలో కూర్చొని తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే చెల్లి మీద ఒక కన్నేశాడు. అంతలోనే ఏం చేస్తున్నావు? అంటూ అక్కడికొచ్చింది సత్య. గడ్డి పీకుతున్నాను. అక్కర్లేదు, మా పశువులు తింటాయి వాటిని. పశువులు కాబట్టి గడ్డి తింటున్నాయి, నువ్వు కాబట్టి నా బుర్ర తింటున్నావు, అంతేనా? యాక్, నేను నాన్ వెజ్ తినను. ఏంటిది గోలా? నా వెనుక పడ్డావు. ఓ హలో, నేను రోజు పొలానికి వస్తాను, నీకోసమేం రాలేదు. నీ వెంట పడ్డానికి పెద్ద అందగాడు ఫీల్ అవుతున్నాడు పాపం. నేను ఫీల్ అవ్వడం ఏంటి? నేను నిజంగానే అందగాడిని. సిటీకి వస్తే చూడు, నా వెంట ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుస్తుంది. అంతమంది పడుతున్నా ఇంతవరకు పెళ్లి కాలేదంటే? అంటూ ఆగిపోయింది. మాడు పగిలిపోద్ది, జాగ్రత్త. వెంట పడినంత మాత్రాన పెళ్లి చేసుకుంటారా ఏంటి? మనసుకి నచ్చిన అమ్మాయి కనిపించలేదు. అబ్బో, కోరికలు చాలానే ఉన్నాయి. లిస్ట్ ఎంత దూరం ఉంటుందో. ఎంత ఉంటే నీకేంటి? వాటిలో ఒక్క క్వాలిటీ కూడా నీకు లేదులే. నీకోసం ఇక్కడ ఎవ్వరూ ఎగబడుతున్నట్టు చెప్తున్నావు? నీ ఫేస్కి అంత సీన్ లేదు. ఇంతకీ ఆ డబ్బాలో ఏం చేస్తావు? ఎప్పుడూ అది పట్టుకొని కూర్చుంటావు. చూస్తే ఏ మూవీస్ కూడా రావందులో. అంటే సినిమాలు చూడ్డానికి ల్యాప్టాప్ యూజ్ చేస్తారనుకుంటున్నావా? అంతే కదా. ఆ గేమ్స్ కూడా ఆడుకుంటారు. నీకు వచ్చేవాడు ఎవడో గాని అయిపోయాడు పాపం. ఏ? ఈ కాలంలో ఈ తెలివితో ఉంటే చాలా కష్టం. ఈ డబ్బా గురించి తెలియకపోతే అంత కష్టమా? నేను నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే సరిపోతుంది. వాళ్లకు ఏం కావాలో తెలుసుకొని కడుపు నిండా వండి పెడితే సరిపోతుంది. భర్త మనసుని కష్టపెట్టకుండా అతనికి నచ్చినట్టుగా నడుచుకుంటే సరిపోతుందనుకున్నాను కాదా? ఆ మాటలకు సత్యవైపు అలాగే చూశాడు ఆదిత్య. ఆమె ముఖంలో అమాయకత్వం, మంచితనం పోటీపడి కనిపిస్తుంటే అతనికి చూపు మార్చుకోవటం చాలా కష్టమైపోయింది. అంతలో మీటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు సౌండ్ రావటంతో, ఇక్కడ కూర్చున్నాను, విసిగించకుండా పక్కకి వెళ్ళు, నాకు వర్క్ ఉంది అని అన్నాడు. తొక్కలో డబ్బా ఒకటి పట్టుకొని పెద్ద పోస్ కొడుతున్నాడు అని వినిపించేలాగే గొణిగింది. కాని పక్కకి వెళ్లలేదామె. ఆమె మాటలను పట్టించుకునే స్థితిలో అతను లేడు. వర్క్ మీద ఫోకస్ పెట్టాడు. దూరంగా చిన్నగా నవ్వుకుంటూ అక్షయ్ చేస్తున్న వర్క్లో హెల్ప్ చేస్తున్న అశ్వ ఏదో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి మీద ఆదిత్యకి అనుమానం రాకుండా అతను అక్షయ్ వైపు చూసిన ప్రతిసారి డైవర్ట్ చేసుకుంటూ అక్కడే కూర్చుంది సత్య. ఆమె చీటికి మాటికి విసిగిస్తూ ఉండటంతో చిరాకొచ్చేసింది అతనికి. ఛ, పని పట్టలేదా? ఎప్పుడు నా వెంట పడతావు? ఎందుకలా చిరాకు పడతావు? ఎవరైనా నా పైన ఇంత విసుగ్గా అరిస్తే నాకు కోపం వస్తుంది. అవతలి మనుషులకు కూడా అలాగే వస్తుంది. అరే, ఇక్కడ నేను వర్క్ చేసుకుంటున్నానన్న సెన్స్ లేకుండా ఒకటే మాట్లాడుతున్నావు. నాకు డిస్టర్బ్ అవుతుందనే ఆలోచన లేదా నీకు? లేదంటే వాంటెడ్గా ఇలా చేస్తున్నావా? వాంటెడ్గా చేయడం అంటే? పనిమాల నా చుట్టూ తిరగటం. నువ్వేమైనా గర్భగుడిలో శివుడివా? నీ చుట్టూ తిరిగితే నాకు పుణ్యం రావడానికి? పుణ్యం రాకపోయినా ఏదైనా వర్కౌట్ అవుతుందనుకుంటున్నావేమో, ఎవరికి తెలుసు? అతని మాటలకు నెమ్మదిగా ఆమెలో కోపం రావటం మొదలైంది. విన్నాను, పల్లెటూరులో అమ్మాయిలు సిటీలో బ్రతకాలని తెగ కలలు కంటూ ఉంటారట. అలా నువ్వు కూడా కలలు కలిగి ఉంటే నేను కనిపించగానే వాటిని నెరవేర్చుకోవడానికి నాకు ట్రై చేస్తున్నారేమో అని డౌట్ వచ్చిందిలే. ఆ మాట వినగానే సత్య కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అలాంటి ఆశలు కానీ ఏమైనా ఉంటే వదులుకో. నాకు నీ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఇలా అబ్బాయిల వెంటపడే అమ్మాయిలంటే చిరాకు కూడా. అది విని ఏదో మాట్లాడబోయి తన వల్ల గొడవ పెద్దదైపోతే అశ్వ అక్షయల ప్రేమకు గొడవ జరుగుతుందేమో అని ఆలోచించి కళ్లల్లో నీళ్లు నిండుతుండగా విసురుగా అక్కడ్నుంచి వెళ్లిపోయింది సత్య. వెళ్తున్న ఆమెను అలాగే చూస్తుండిపోయాడు ఆదిత్య. కాసేపటికి అక్షయ వర్క్ అయిపోవడంతో ఇద్దరూ కలిసి ఫామ్ హౌస్కి వెళ్లిపోయారు. అశు, ఆ పిడిగెక్కడ్రా అని మనవడిని చూడగానే అడిగింది సరస్వతమ్మ. సత్య అప్పుడే ఇంటికొచ్చింది కదా బామ్మ, నీ దగ్గరికి రాలేదా? నా దగ్గరున్నప్పుడే నువ్వు పిలిచావని చెప్పి వెళ్ళింది. ఇంతవరకైతే మళ్ళీ రాలేదు. చిన్నమ్మ ఏ పనిలో చెప్పుంటుంది, ఇంట్లోనే ఉందేమో. అది ఒకరు పని చెప్తే చేసే బాపత్ కాదు కదా. ఒంట్లో బాగోలేదా ఏంటి? నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వాగు, నేను చూసొస్తానులే అంటూ సత్య ఇంటికి వెళ్లాడు అశ్వ. చిన్నమ్మ, చెల్లెక్కడా? పొలం నుండి రాగానే తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది. ఎంత పిలిచినా లెగ్గట్లేదు అశ్వ. అవునా? నొప్పి ఎక్కువగా ఉందో ఏంటో, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీ బాబాయ్ తీసుకెళ్తానంటే వద్దని గోల చేసి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. లేచాక మాట్లాడు, కానీ ముందు భోజనం వడ్డిస్తాను రా.
మధ్యాహ్నం లేటుగా తిన్నాను చిన్నమ్మా, ఆకలిగా లేదు. అని చెప్పి ఇంటి బయటకొస్తుంటే ఎదురుగా వచ్చాడు పాలేరు. ఏంటి వెంకన్న అలా ఉన్నావు? మీతో కొంచెం మాట్లాడాలి బాబు, సత్యమ్మ గురించి. సత్య గురించా? ఏంటది? అని అడగ్గానే తాను పశువుల కోసం గడ్డి కోస్తూ ఉండగా ఆదిత్య తనని చూడకుండా సత్యనన్న మాటలన్నీ అశ్వకి చేరవేశాడు పాలేరు వెంకన్న. ఆ అబ్బాయిని అనవసరంగా మనం చేరదీశాం బాబు. అమ్మాయి గారిని ఎన్ని మాటలు అన్నాడు. అయినా కూడా అమ్మగారు తిరిగి ఒక్క మాట కూడా అనకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వచ్చేశారు. అని చెప్పగానే అశ్వ పిడికిలి బిగుసుకుంది. మరొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బైక్లో ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు. సేమ్ టైమ్ ఇన్ హైదరాబాద్. హలో మమ్మీ అని తల్లి కాల్ లిఫ్ట్ చేస్తూ పిలిచింది అంజలి. హాయ్ బేబీ, ఏంటక్కడ పరిస్థితి? ఈ మధ్య అసలు కాల్ చేయట్లేదు. ఏం చెప్పను మమ్మీ, ఇక్కడ సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు. వాట్ హ్యాపెన్ బేబీ? ఆదిత్య ఉన్నాడు కదా, నాతో గొడవ పెట్టుకుని పెద్ద ఛాలెంజ్ చేశాడు అంటూ జరిగిందంతా చెప్పింది. ఇంత జరుగుతుంటే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి బేబీ? అది చెప్పాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా మమ్మీ. నీకు బుర్ర పూర్తిగా చెడిపోయినట్టుంది. ఇంత పెద్ద విషయాలు పట్టుకుని ఇంపార్టెంట్ కాదంటావేంటి? ఆదిత్య అన్నంత పనిచేసి మంచి అమ్మాయిని వెతుక్కొని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి చిన్న కోడలు చేస్తే ఏం చేస్తావు? కమ్మాన్ మమ్మీ, ఆ పల్లెటూరులో ఎలాంటి అమ్మాయిలుంటారు? అక్కడేమైనా చదువుకున్న అమ్మాయిలుంటారా ఏంటి? అసలంత చదువుకున్న అమ్మాయిలు పల్లెటూరులో ఎందుకుంటారైనా? ఆ పొలాలకు నా అంత తెలివుంటుందా? అని పొగరుగా అంది. అప్పలమ్మను ఆదిత్య ఎందుకు చేసుకుంటాడు బేబీ? తను నీతో ఛాలెంజ్ చేసినట్టు మంచి అమ్మాయి దొరికిన తర్వాతే కదా పెళ్లి చేసుకుంటాడు. ఐ డోంట్ థింక్ సో మమ్మీ. అసలు ఈ ఛాలెంజ్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు. అలాంటి అమ్మాయి ఇప్పట్లో ఉంటుందని అనుకోవట్లేదు కూడా. ఈ రోజుల్లో అబ్బాయిలందరూ నాలాంటి అమ్మాయిలనే ఇష్టపడుతున్నారు, ఫ్యాషన్ తెలిసిన అమ్మాయిలని. దానివల్లే ఏ అమ్మాయి అయినా అబ్బాయిలకు నచ్చినట్టు ఉండటానికి ప్రయత్నిస్తుంది గాని ఆదిత్య చెప్పిన క్వాలిటీస్తో ఎవ్వరుండరు. కమ్ టు రియాలిటీ బేబీ. నువ్వు చూసిన ప్రపంచంలో నీకు నీలాంటి అమ్మాయిలు మాత్రమే తెలుసు. అందుకే అందరూ అలాగే ఫ్యాషన్గా ఉంటారనుకుంటున్నావు. కానీ మనకు తెలియదు కదా ఎక్కడ ఎలా జరుగుతుందో. బై ఛాన్స్ ఆదిత్య కోరుకున్న అమ్మాయి మీ ఇంట్లో నీకు తోటి కోడలుగా అడుగు పెడితే మాత్రం మీ అత్తయ్య కూడా మీ చేయి జారిపోతుందని ఆలోచన గుర్తుంచుకో. నిజంగా అంత దూరం వస్తే నేను ఊరుకోను మమ్మీ. ఇప్పుడెలా నా అరుణ్ ఇంకా అత్తయ్య నేను చెప్పినట్టుగా వింటున్నారో అలాగే ఫ్యామిలీ అంతా నా గుప్పిట్లోకి రావాలి. నాదే ఆధిపత్యం అవ్వాలి. ఆదిత్య పెళ్లి చేసుకున్న అమ్మాయి నా ఆశలకు అడ్డుపడుతుందనుకుంటే చూస్తూ సైలెంట్గా ఊరుకోను. ఎప్పుడైతే ఆదిత్య తన ఫైనల్ డెసిషన్గా అమ్మాయిని చూపిస్తాడో అప్పుడే ఆ పెళ్లిని చెడగొడతాను. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నాకు చేసిన ఛాలెంజ్లో ఓడిపోయి ఉన్న ఆదిత్యకు తిరిగి నా ఫ్రెండ్స్తోనే పెళ్లి జరిగేలా చేసి నా కళ్ల ముందే అతను నరకం అనుభవించేలా చేస్తాను అని కసిగా అంది. ఎస్, ఇప్పుడు దారిలోకొచ్చావు. నువ్వు చేయాల్సింది అదే బేబీ. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. ఆదిత్య ఎప్పుడైతే తన సెలెక్షన్ చెప్తాడో అప్పుడు నీ ఆట మొదలు పెట్టాలి. మీ అత్తయ్య ఫుల్ సపోర్ట్ నీకే ఉంది కాబట్టి నీకిది ఈజీగానే అవుతుందనుకుంటున్నా. అవ్వకపోయినా నేను ఈజీ చేసుకుంటాను మమ్మీ. నా గురించి తెలుసు కదా, నేను కోరుకుంది జరిగే వరకు వదిలిపెట్టను కూడా. దట్స్ మై బేబీ అని గర్వంగా అంది మంజుల. అంతలో అరుణ్ రూంలోకి రావటంతో మళ్లీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజలి. ఏం చేస్తున్నావు అంజు? ఆఫీస్ వర్క్, కానీ మధ్యలో మమ్మీ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. నీకు ఈ వర్క్ అంతా ఎందుకని చెప్తుంటే వినట్లేదు. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ ఏజ్లో కష్టపడాలి కదా, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, వాళ్ల ఫ్యూచర్ కోసం. అప్పుడే పెద్ద కోడలు బాధ్యతలు తీసుకున్నావన్నమాట. ఎంత తీసుకున్నా ఆలోచించినా మాట్లాడినా ఏం లాభం? మీ తమ్ముడు నన్ను అన్నేసి మాటలన్నాడు కదా. ఇంకా ఆదితో గొడవని మర్చిపోలేదా అంజు? ఎలా మర్చిపోతాను అరుణ్? నేను తన కోసం అంతగా ఆలోచించి మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తే నా క్యారెక్టర్ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ఎలా మర్చిపోతాననుకుంటున్నావు? వాడు నీ క్యారెక్టర్ ననలేదంజు. తనకు సిటీ అమ్మాయి వద్దు అన్నట్టుగా చెప్పాడు. ఓహో, ఇప్పుడు నువ్వు నీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నావన్నమాట. తను వద్దని చెప్పడానికి నన్నే రీజన్గా చూపించాడు. అది కనిపించలేదా నీకు? చూడు అంజు, నువ్వు నాకు భార్యవి, వాడు నాకు తమ్ముడు. మీ ఇద్దరిలో ఎవరు గొడవ చేసినా, ఎవరు బాధపడినా నేను అంతే బాధపడతాను. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు అని సీరియస్గా అడిగింది అంజలి. మీ ఇద్దరు గొడవ పడిన దాని గురించి బాధపడుతున్నాను. మనమంతా కలిసి హ్యాపీగా ఉండటం కావాలి నాకు. అప్పుడు నాతో గొడవ పడొద్దని మీ తమ్ముడికి చెప్పు అని సీరియస్గా అరిచి కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోయింది అంజలి. ఆమెను కూల్ చేసుకోవడానికి 2 రోజులు పట్టింది అతనికి. ఇంటి ముందు వినిపించిన బైక్ సౌండ్కు బయటకొచ్చింది అక్షయ. బావా,
నువ్వేంటి ఈ టైంలో? అన్నయ్య చూశాడంటే. ఏంటి చూస్తే ఏంటి? అసలు ఎక్కడున్నారు మీ అన్నయ్య? ముందు వాణ్ణి బయటికి పిలువు. ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నావు? ముందు మీ అన్నయ్యని బయటికి పిలవమని చెప్పానా? అని గట్టిగా అరవటంతో ఆ అరుపుకు వర్క్ చేసుకుంటున్న ఆదిత్య బయటకొచ్చాడు. అతన్ని చూడగానే కోపం కొద్దీ కాలర్ పట్టుకున్నాడు అశ్వ. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరి మీద తను చేయి వేయటంతో ఆవేశంగా తిరిగి అశ్వ కాలర్ పట్టుకున్నాడు ఆదిత్య. హౌ డేర్ యూ? ఎస్ ఐఎమ్. నీకెంత ధైర్యం లేకపోతే నా చెల్లి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావు? అశ్వ, అన్నయ్య, ప్లీజ్ మీ ఇద్దరు ఆగండి కొంచెం. ఎందుకిలా గొడవ పడుతున్నారు? మీ అన్నయ్య సంస్కారం మర్చిపోయి నా చెల్లి మీద నోటికొచ్చిన మాటలు తూలాడు. నేనేమీ నోరు జారలేదు. నీ చెల్లి ప్రవర్తనకే అలా మాట్లాడాను. ఏం తెలుసురా నీకు నా చెల్లి గురించి? తనని నువ్వు ఎక్కడ చూసావని తెలిసినట్టుగా ఇష్టానికి మాట్లాడావు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కదా, చీటికి మాటికి నా వెంట పడటం తప్ప ఇంకేం తెలుసు తనకి? అబ్బాయిలు వెంటపడే అమ్మాయిల్ని ఏమంటారో తెలుసు కదా. అని అనగానే ఆవేశంతో అతని మొహం మీద కొట్టడానికి పిడికిలిని బిగించి విసురుగా తీసుకొచ్చాడు అశ్వ. ఆ దెబ్బ తననికి తాకడానికి ముందే పిడికిలిని తన అరచేతిలో బంధించాడు ఆదిత్య. ఇద్దరి కళ్ళు ఆవేశంతో ఎర్రటి నిప్పు కణాల్లా మారిపోగా వారి గొడవను కళ్ళు పెద్దవి చేసుకుని భయంగా ఏడుస్తూ చూస్తూ నిలబడిపోయింది అక్షయ. ఛ, నువ్వేదో మంచివాడు అనుకున్నాను. చిన్నతనం కాబట్టి తొందరపాటుతో ఏదో గొడవ చేస్తున్నావనుకున్నాను, కానీ ఇంత చీప్గా ఆలోచిస్తావని ఊహించలేదు. నాకు ఏమాత్రం నీ గురించి తెలుసున్నా నిన్ను ఈ ఊర్లోకి అడుగు పెట్టనిచ్చేవాడినే కాదు. హే, నువ్వేంట్రా నన్ను ఈ ఊరికి రానిచ్చేది? నీ ఊరు కాకపోతే ఇంకెవరూ లేరనుకుంటున్నావా? మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారని తెలిస్తే నేనసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. నా చెల్లెల్ని తీసుకొచ్చేవాడినే కాదు. యూ ఇంకొక మాట అలా చెల్లి గురించి నోరు జారితే నిన్నిక్కడే చంపి పాతి పెడతాను. అబ్బో, చెల్లి పైనుండి దిగొచ్చిన దేవకన్య మరి. నా దగ్గర వేయాల్సిన వేషాలు వేసి నేనున్నదున్నట్టుగా మాట్లాడగానే నా పైకి ఉసగొల్పి పంపించిందా? తనకు ఎవ్వరిని ఉసగొల్పాల్సిన అవసరం లేదు. తన గురించి తానే డిఫెండ్ చేసుకోగలదు. అసలు నువ్వు మాట్లాడిన మాటలకు నీ ప్లేస్లో ఇంకెవరున్నా ఈ పాటికి వాడు ఎక్కడైతే నోరు జారాడో అదే స్థలంలో భూమిలో కప్పెట్టుకుపోయి ఉండేవాడు. తను నీ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏం చేయకుండా ఉంది కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నావు. మా పాలేరు నువ్వు జారిన మాటలు విని నాకు చెప్పాడు. నేనసలు ఇక్కడికొచ్చిన విషయం కూడా తనకు తెలీదురా. నా చెల్లి కోసం ఎలాంటి మగాళ్ళు ఎగబడుతున్నారు, ఎంతమంది తమ ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఆశపడుతున్నారో నీకేం తెలుసు. తను చిటికె వేస్తే ఇంటి ముందు క్యూ కడతారు. అలాంటమ్మాయి నీ వెంట పడుతుందని ఊహించుకుంటున్నావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నా చెల్లికే నువ్వు సరిపో. నువ్వన్న ప్రతి మాటకు పశ్చాత్తాపం అనుభవించే రోజు తప్పకుండా వస్తుంది అని వేలు చూపిస్తూ చెప్పి ఆవేశంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అశ్వ. అన్నయ్య, వదిన నువ్వు ఏమని మాట్లాడావు? అని అడిగింది అక్షయ. ఎప్పుడైతే సత్య కళ్ళల్లో నీళ్లు చూశాడో ఆ క్షణమే తను నోరు జారాడని గ్రహించిన ఆదిత్య మనసు అప్పటికే చాలా రిగ్రెట్తో నిండిపోయింది. అశ్వతో తనకున్న పంతంతో ఏదేదో అరిచేశాడు కాని ఇప్పుడు తను వాగిన చెత్తకు అటు అశ్వ ఇటు సత్య ఇద్దరూ ఎంత బాధపడుతున్నారో చూశాక అతని మనసులో ఉన్న బాధ పదింతలు పెరిగిపోయినట్టు మౌనంగా కూర్చుండిపోయాడు. నిన్నే అడుగుతున్నానన్నయ్య, వదిన గురించి తప్పుగా మాట్లాడావా? ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా నక్షు. తను నా వర్క్ టెన్షన్ని పట్టించుకోకుండా విసిగిస్తుంటే కోపంలో అరిచేశాను. తన క్యారెక్టర్ గురించి మాట్లాడావా? సమాధానం చెప్పలేదతను. నా గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే నువ్వు భరించగలవా అన్నయ్య? నేను సత్యని కూడా కావాలని అనలేదు. నువ్వు ఒంటరిగా అన్నావా అనలేదా అన్నది అనవసరం అన్నయ్యా. ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఎంత తప్పో నీకు తెలీదా? నువ్వన్న మాటలకి వదిన ఎందుకు ఇప్పటివరకు నిన్నేమీ అనకుండా ఉందో, ఇంట్లో చెప్పకుండా ఉందో తెలుసా? ఎందుకంటే తను ఆ మాటలకు అర్హురాలనుకుంటావేమో. తను ఎంత మంచిదో నీ ఊహకు కూడా అందదన్నయ్యా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు అక్షు. అశ్వ ఎవరో తెలుసా? మన అమ్మకు స్వయంగా మేనలుడు, అంటే మనకు బావ అని అనగానే విపరీతంగా షాక్ అయ్యాడు ఆదిత్య. వాట్? అవును, మనకు రోజు భోజనం పంపించేది కూడా మన అమ్మమ్మ కుటుంబం నుండే. అక్షు! అని ఒక్కసారిగా కోపంగా అరుస్తూ లేచి నిలబడ్డాడు. నువ్విలా కోపడతావని నేనీ విషయాలేవి నీకు చెప్పలేదన్నయ్యా. ఇప్పుడు చెప్పగానే సంతోషిస్తాననుకుంటున్నావా? వెయిట్, అంటే నీకు ఈ అశ్వ, సత్య, అమ్మమ్మ కుటుంబం అందరూ ముందే పరిచయం కదా? నువ్వు నా దగ్గర కూడా ఈ విషయాలన్నీ సీక్రెట్గా మెయింటైన్ చేసావా? మనం వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతుంది కోఇన్సిడెంటల్ కాదు, ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నా వెనుక కూడా ప్లాన్ చేస్తున్నావన్నమాట. ముందు చెప్పేది వినన్నయ్యా. ఇంకేం వినాలక్షు?
నువ్వు నన్ను పిచ్చోణ్ణి చేసావు కదా. నీ చదువు గురించి ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నీకు సపోర్టివ్గా ఉంటూ అందరినీ ఒప్పించినందుకు రీసెర్చ్ పేరుతో నువ్వు ఇక్కడ ప్లాన్స్ గీస్తుంటే అదేమీ తెలియకుండా నీకోసం ఇక్కడికి వచ్చినందుకు నన్ను వెర్రివాణ్ణి చేసి పెట్టావు. నేను బావని లవ్ చేస్తున్నానన్నయ్య. ఆ మాటలకు అప్పటికే కోపంగా మాత్రమే ఉన్నవాడు కాస్త పిడికిలి బిగుస్తూ ఎర్రని కళ్లతో చూశాడు ఆదిత్య. అతనికి కోపం వస్తున్నా చెల్లిని ఎప్పుడూ గట్టిగా అరిచి కూడా తెలియకపోవటంతో ఆ కోపాన్ని చూపించలేక అలా చూస్తూ ఉండిపోయాడు. కాని ఎంత ఆవేశంగా ఉన్నాడో అక్షయకి అర్థమవుతుండగా లోలోపల గుండె వణికిపోయినట్టుగా అనిపించింది. నేను చెప్పేది ఒక్కసారి విను అన్నయ్య. వింటానక్షు, చెప్పు, ఇంకా చెప్పు. మనింట్లో నువ్వే ఏం చెప్పినా వినేది, పిచ్చోళ్లా నమ్మేది నేను మాత్రమే కదా. నువ్వు కూడా నన్ను చీట్ చేసావు. నా ప్రేమను నీ ఇష్టానికి వాడుకుంటున్నావు కదూ. ఇప్పుడు ఇంకా ఏ కథలు చెప్తావో చెప్పు, నేను వింటూ ఉంటాను. ప్లీజ్ అన్నయ్య, అలా మాట్లాడొద్దు. నాకింట్లో సపోర్ట్ చేసేది నువ్వు డాడీ మాత్రమే. నా మనసు ఎప్పుడైనా మీ దగ్గర మాత్రమే నేను చెప్పుకోగలను. కానీ నీకు అమ్మమ్మ కుటుంబం గురించి ఇష్టం లేకపోవడంతో ఈ విషయం మాత్రం దాచాల్సి వచ్చిందన్నయ్య. నాకు ఫేస్బుక్లో సత్యవదిన ద్వారానే బావ పరిచయం అయ్యాడు. బావకి కూడా మన 2 కుటుంబాలు కలవాలనే ఆశ గట్టిగా ఉంది. అది తెలుసుకునే వదిన నన్ను వెతికి మన అమ్మమ్మ కుటుంబం గురించి చెప్పింది. అలా ఒకరి గురించొకరం తెలుసుకునే క్రమంలోనే బావ మొహం కూడా చూడకుండా తనని ప్రేమించేశాను. మొదటగా బావే తాను నన్ను ప్రేమిస్తున్నట్టుగా కూడా చెప్పాడు. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నప్పటికీ మా టార్గెట్ మాత్రం మన 2 ఫ్యామిలీస్ కలవటమే. అందరూ కలిస్తేనే మా పెళ్లి జరుగుతుందన్న స్వార్థం లేదు అన్నయ్య. అందరి సంతోషం కోసమే మా ఆలోచన కూడా. అదే సమయంలో నీకు బిజినెస్ డీల్, నాకు రీసెర్చ్ వర్క్ వచ్చింది. ఏ పల్లెటూరునైనా సెలెక్ట్ చేసుకోమంటే నేను బావ సజెషన్తో ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంట్లో ఈ విషయం గురించి ఒక అడుగు ముందుకు వేయాలంటే నాకు నీ సపోర్ట్ చాలా అవసరం. ఒంటరిగా నేనేం చేయలేను కదా అన్నయ్య. నువ్వు, నేను, బావ, వదిన కలిస్తే ఏదైనా సాధించగలమనే ఆశతో మిమ్మల్ని ముందు ఫ్రెండ్స్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కానీ రాగానే మీరిద్దరూ గొడవ పడ్డారు. నువ్వు తన మేనత్త కొడుకువని తెలిసిన తర్వాత బావ చాలా లైట్ తీసుకున్నాడు. సరదాగా నీతో గొడవ పడ్డాడు. వదిన కూడా అలాగే అనుకుంది. కానీ నువ్వే ఓవర్గా రియాక్ట్ అవుతూ వాళ్ళిద్దరినీ ఎప్పుడు విసుక్కుంటూ చిరాకు పడుతున్నావు. మా బంధువే కదా అని వాళ్ళు ప్రేమగా లైట్ తీసుకున్నందుకు నువ్వు మాత్రం ఈరోజు వాళ్ళని చాలా బాధ పెట్టావన్నయ్యా. బావ మన కుటుంబంలో వ్యక్తి కాబట్టి తన మేనత్తని దగ్గర చేసుకోవాలనుకున్నాడేమో. కానీ వదినకైతే అంత సంబంధం లేదు కదా అన్నయ్య. తను మన రక్త సంబంధం కూడా కాదు, కేవలం సాటి మనిషి. సంతోషం కోరుకునే మానవత్వం ఉన్న మంచి మనిషి. తనని పట్టుకొని, అందులోనూ ఒక ఆడపిల్లను పట్టుకొని నువ్విలా మాట్లాడటం కరెక్ట్ అని నీకైనా అనిపిస్తుందా? వదిన గురించి నీకు తెలీదు. తను ఒక్క మాట మాట్లాడితే ఎదుటివారికి సౌండ్ బాక్స్ మ్యూట్ అయిపోతుంది. అంత తెలివైంది. కానీ నువ్వు అన్నేసే మాటలన్నా తిరిగి ఏమీ అనకుండా ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నా కోసం, బావ కోసం. నువ్వు బాధపడితే మేమిద్దరం కూడా బాధపడతామనే ఆలోచనతో తన బాధను దిగమింగుకొని వెళ్ళిపోయింది. చాలా తప్పు చేశావన్నయ్య అని ఏడుస్తూ అంది అక్షయ. నేను తప్పే చేశానక్షు, ఒప్పుకుంటాను. మరి నువ్వు చేసిందేంటి? ఈ అన్నయ్యను నువ్వు మోసం చేస్తున్నావని నీకనిపించలేదా? ఇది మోసం కాదన్నయ్య. ముందు నీ ఆఫీస్ టెన్షన్ తీరిపోయాక ఒక్కొక్కటిగా అన్నీ వివరించాలని అనుకున్నాను. ఈలోగా నువ్వు, బావ ఫ్రెండ్స్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎలా ఎక్స్పెక్ట్ చేశావు? నేను ఏ మనుషులనైతే అయిష్టంగా చూస్తున్నానో వారిని నాతో కలపడానికి నా దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పావు. నువ్వు కూడా నన్ను పరాయిని చేసావు కదా. అక్షు, ఇంట్లో వదిన నా నాశనం కోరుకుంటుంది. తనకు నేను చేసిన ఛాలెంజ్ని అడ్డు పెట్టుకుని పల్లెటూరులో నీకు కావాల్సిన అమ్మాయి దొరుకుతుందన్నయ్యా అని నన్ను మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నీ స్వార్థం కాదా అక్షు? లేదన్నయ్యా, నేనెప్పుడూ నిన్ను వాడుకోవాలనుకోలేదు. నా ప్రేమ గురించి వదిలే. నేను, నువ్వు, అన్నయ్య మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. అమ్మ తన పుట్టింటితో కలవడం, అందరూ కలిసి హ్యాపీగా ఉండటం మాత్రమే నా ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాతే నా ప్రేమైనా ఇంకేదైనా. నా గురించి తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావన్నయ్యా? నా వెనుక జరిగేవి చూస్తుంటే ఎవ్వరినీ నమ్మలేకపోతున్నాను. ఎవరెలా పోయినా నువ్వు, నాన్న మాత్రం నాకెప్పుడు తోడుగా ఉంటారనుకున్నాను. కానీ ఈరోజు అది అబద్ధమని తేలిపోయింది. అలా మాట్లాడొద్దన్నయ్యా, నాకు బాధగా ఉంది మర్చిపో అక్షు, నీ ప్రేమ గెలవదు అని స్థిరంగా చెప్పాడు ఆదిత్య. నీకు బావ నచ్చలేదా అన్నయ్య? నచ్చలేదు. అశ్వ మాత్రమే కాదు, ఎవ్వరూ నచ్చలేదు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. తను ఏమేం జరగాలని అనుకుని ఊరికొచ్చిందో అవన్నీ రివర్స్లో జరుగుతుంటే ఏడుస్తూ కూలబడిపోయింది అక్షయ. మరుసటి రోజు ఆదిత్య బిజినెస్ డీలింగ్ గురించి డిస్కస్ చేయడానికి కంపెనీ డీలర్స్ రావటంతో వారికి కావాల్సిన స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ
అశ్వతో కాకుండా హోటల్ నుంచి తెప్పించాడు ఆదిత్య. హాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బాధలో ఉన్న అక్షయ రూమ్ నుంచి బయటకి కూడా రాలేదు. ఊర్లో ఫ్యాక్టరీ పెట్టాలనే డిస్కషన్ వారి మధ్యలో రన్ అవుతూ ఉండగానే ఇంటి ముందు ఆగింది అశ్వ బైక్. బైక్ సౌండ్ వినగానే బయటకి పరిగెత్తుకొచ్చింది అక్షయ. ఇంట్లోకి వస్తున్న అశ్వ సత్యలను చూస్తూ అలాగే నిలబడ్డాడు ఆదిత్య. ఏం జరుగుతుంది ఇక్కడ? అని సీరియస్గా అడిగింది సత్య. ఒకప్పుడు మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటే మీరంతా అడ్డుపడ్డారు. ఇప్పుడు అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతున్నాం. అని పొగరుగా అన్నాడు వచ్చిన వాళ్లల్లో ఒక వ్యక్తి. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు అంది సత్య. అది చెప్పడానికి నువ్వెవరు? అని సీరియస్గా అడిగాడు ఆదిత్య.